నిర్లిప్తత, ఆ పోనీరు ఏదో ఒకటి వేసేసుకుందాంలే అనేది. రెండవది, అప్పులు ఇచ్చేటటువంటి వ్యాపారస్తులు ఇచ్చే సరుకుల ప్రకారం కూడా పంటలు వేయటం అనేటటువంటి జరుగుతుంది. ఇట్లా జరుగుతున్నప్పుడు రైతు ఒక మోసదారులు వెళ్ళినప్పుడు గిట్టుబాటు ధరలు పడిపోతాయి. ఇప్పుడు చూడండి, టమోటా ఒక్కోసారి ఉన్నట్టుండి 10 రూపాయలకి పడిపోతుంది, ఒక్కోసారి 100 రూపాయలకి వెళ్తుంది. 100 రూపాయలు వచ్చినప్పుడు లబ్ధి పొందాడని చెప్పేసి రైతుని గొప్పగా సంపాదిస్తున్నాడు అందామా, 10 రూపాయలకి పడిపోయే రూపాయికి పడిపోయిన రోజు నష్టపోతున్నాడు అందామా. దీనికి ఆల్టర్నేటివ్స్ ప్రభుత్వాలు చెప్తాయి, అయ్యా నువ్వు ఈ పంట వేయబాక అని చెప్పి. వినరు వీళ్ళు, వేసేస్తారు. ఇప్పుడు టొబాకో కూడా అదే జరిగింది. వీళ్ళు పండించడానికి ఇన్ని ఎకరాల్లో పండించడంటే దానికి డబుల్ పండించారు, నువ్వు పండించద్దని నువ్వెవడో చెప్పడానికి అంటారు. ఆ తర్వాత కొనుక్కునే వాళ్ళు లేకపోతే ఎందుకు అంద ప్రభుత్వం అంటారు. ఎవరిని అడగాలి ఇక్కడ? అంటే కంపెనీలు కొంటాయి కదా, నాస్తో పండిస్తారు వీళ్ళు కూడా. అవును, అప్పుడు నువ్వు ఇక ప్రభుత్వాన్ని నువ్వు అడగకూడదు కదా. అప్పుడు కంపెనీలు కొంటాయి అన్నప్పుడు దానికే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చెప్పినట్టున్నారు కదా సార్, మన వాళ్ళ హయాంలో ఇలా జరిగినప్పుడు వెంటనే మార్కెట్ రంగంలో దింపేవాళ్ళు. అప్పుడు కంపెనీల మధ్య పోటీ పెరిగి ఆ కొనుగోళ్లు అనేవి పెరిగేవి. ఇప్పుడు ప్రభుత్వం అలా చేయట్లేదని. మరి అదే మద్దతు ధర అనేది మార్కెట్ ద్వారా జగన్ టైంలో ఏంటి ఇప్పుడు కూడా కొంటున్నారు దానికి. కానీ వీళ్ళు దానికి తెలివి మీరిపోయారు వ్యాపారి. ఇదేంటి ఈ మద్దతు ధర, నేను ఇందాక చెప్తుంది అదే, గిట్టుబాటు ధర కాకుండా మద్దతు ధర అంటే 100 రూపాయలు అవుతున్నప్పుడు 80 రూపాయలకో 90 రూపాయలకి వీళ్ళు కొంటే అవతలోడు 100కో 110కో కొనేటట్టు ఆ పరిస్థితి క్రియేట్ చేయడం. వీళ్ళు ఇప్పుడు తెలివి